వివిధ రాసులకు సంబంధించిన బలాబలాలు చెప్పారు. అది విన్నప్పుడు మనం మెంటల్గా కూడా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా కొంతమంది చాలా బాగుందని కూడా చెప్పారు. బాగుందనే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల గురించి ఇప్పుడు మీరు చూశారు పంచాంగాలు. టీటీడీ పంచాంగం వచ్చింది, పక్కనే రైతు పంచాంగం వచ్చింది, పక్కనే హార్టికల్చర్ పంచాంగం వచ్చింది. ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను. ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం. ఢిల్లీలో ఏపీ భవన్లో చేస్తున్నాం. ఇంకొక పక్కన చెన్నైలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్లో కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రంలో కళ తప్పింది. ఈ మారి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తే 76 మందికి కళారత్న అవార్డులు ఇస్తున్నాం, 100 మందికి ఉగాది పుష్కరాలు ఇస్తున్నాం. విశిష్ట వ్యక్తులు కళాకారులకు పురస్కారాలు చేసి వారు చేసిన కృషిని మనం గుర్తిస్తే, సమాజం గుర్తిస్తే, తద్వారా ఇంకా ఈ కళలు పెంచే అవకాశం వస్తుంది. ఇంకా కొంతమంది కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా అందరం కోరుకునేది ఒకటే, అందరూ కూడా ఆదాయం పెరగాలి, తద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనం మన కుటుంబం ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఈ ప్రభుత్వం 9 నెలల నుంచి మీరు చూస్తే ఏ నిర్ణయం తీసుకున్నా పీపుల్ ఫస్ట్, ప్రజలు ముందు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. అందుకని అనేక కార్యక్రమాలు ఇప్పటికే తీసుకున్నాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సుపరిపాలన. ఈ 3 కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ చేస్తూ ముందుకు పోతున్నాం. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను 4వసారి ముఖ్యమంత్రిని. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈ సంవత్సరం గడిచిన ప్రభుత్వం సృష్టించిన సమస్యలు జీవితంలో ఎవరు సృష్టించలేదు, ఎప్పుడు నేను చూడలేదు. అన్ని సమస్యలు సృష్టించారు. అంటే అన్ని చిక్కుముడి